ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బియ్యే 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడనందున ఓ పక్క ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేస్తూ మరోపక్క కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి చనఖా కోట బ్యారేజ్, సదర్మాట్ బ్యారేజీల నుంచి నీటిని విడుదల చేస్తారు. నిర్మల్లో బహిరంగ సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక సీఎం రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలను ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. శాసనసభ ఎన్నికల తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ స్తూపాన్ని సందర్శించిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నట్లు ప్రకటించడం ఆశలను చిగురింపజేసింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఇవాళ సీఎం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని చనాకా కోట బ్యారేజీని సందర్శిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో 368 కోట్లతో మొదలుపెట్టిన చనాకా కోట బ్యారేజీ అంచనా వ్యయం 777 కోట్లకు చేరింది. ఇప్పటికీ పిల్ల కాలువల నిర్మాణం పూర్తికాక ప్రారంభానికి నోచుకోలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పంప్ హౌస్ ను ప్రారంభించి ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేస్తారు. అనంతరం అక్కడ్నుంచి నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ దగ్గర గత ప్రభుత్వం చేపట్టిన సదర్మాట్ బ్యారేజీని సందర్శిస్తారు. వాస్తవంగా 2016లో నిర్మల్ జిల్లాకు 13,120 ఎకరాలు, జగిత్యాల జిల్లాకు 4,896 ఎకరాలకు నీరందించాలని చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు. కొత్తగా నిర్మించిన బ్యారేజీ నుంచి పాత సదర్మాట్ కాలువ వరకు నీరందించాలనే డిమాండ్ ఉంది. తాజాగా బ్యారేజీ పనులు ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి రానుండడం స్థానిక రైతుల్లో ఆశలను చిగురింపజేస్తోంది. సదర్మాట్ బ్యారేజీ నీటిని విడుదల చేసిన తర్వాత సీఎం నిర్మల్ బహిరంగ సభ నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 4 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇటీవలి పంచాయతీ పోరులోనూ సత్తా చాటింది. నిర్మల్ జిల్లాలో మాత్రం బీజేపీ కంటే వెనుకపడింది. చనాకా కోట, సదర్మాట్ బ్యారేజీ పనులు ప్రభుత్వ పథకాల్లో భాగమైనప్పటికీ బహిరంగ సభ మాత్రం రాజకీయ సభగానే కొనసాగనుండడం ప్రాధాన్యత అంశంగా మారుతోంది. నిర్మల్లో సీఎం పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జన సమీకరణ విషయంలో సమన్వయంతో పనిచేయాలని శ్రేణులను కోరారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా నుంచి పెద్ద సంఖ్యలో జనం సభకు హాజరయ్యేలా చూడాలని వెడ్మ బొజ్జు సూచించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. దగ్గర 1000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా మన దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా మళ్ళా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి మనందరికీ ఒక మంచి బూస్ట్ లాగా మనం అనుకోవాలి. ఈ ప్రాంతం అంతకు అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు ఇక్కడ కౌన్సిలర్లు గెలవాలి, చైర్మన్ కావాలనుకున్నప్పుడు ఏ రిజర్వేషన్ అయితే ఏంటి, ఎవరైనా సరే మా వాడే ఉంటాడు అనే కాన్సెప్ట్ తోటి మనం పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ బహిరంగ సభ మినహా చనాకా కోట, సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవాలకు మీడియాను అనుమతించడం లేదు.